జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఇవాళ మాస శివరాత్రి రోజున శివార్చన అలాగే అభిషేకం విశేషంగా చేయాలని చెప్తారు. దానికి కారణం ఏమిటి? సకల చరాచర సృష్టి సూర్య చైతన్యంతో చంద్ర ప్రకాశంతో ముందుకు కొనసాగుతూ ఉన్నది. అందుకే కాలాన్ని అభివర్ణిస్తూ ఒక్కొక్క తిథికి ఒక్కొక్క అతిదేవతను ఏర్పాటు చేసి ప్రయోజనాన్ని అందుకోమని చెప్పింది జ్యోతిష శాస్త్రం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ అంటూ ఆ కాల స్వరూపాన్ని శివస్వరూపంగా అభివర్ణిస్తూ నాగేంద్రహారాయ అంటే కాలమే కాళము, ఆ కాలాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నవాడు సదాశివుడు. త్రిలోచనాయ జ్ఞాన నేత్రంతో ఆ కాలాన్ని ఆరాధించే ప్రయత్నం చేసినట్టయితే భస్మాంగరాగాయ దేహము దహనయోగ్యము నిత్యము సత్యము శాశ్వతము అయిన స్వరూపమే నీ నిజతత్వము అన్న విషయం అర్థమయ్యి నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ నిత్యము శుద్ధము శాశ్వతము అయినటువంటి ఆ స్థితికి మనం ఎదగగలుగుతాం. అలా సంవత్సరంలో మహాశివరాత్రి సంవత్సరాంతంలో వస్తే, మాస శివరాత్రి నెలలో వచ్చే ఆఖరి తిథి. ప్రళయకాల స్వరూపుడైనటువంటి పరమాత్మ ప్రళయకాలంలో సమస్త జగత్తును లీనం చేస్తాడు. అందుకే తిరిగి జన్మించేటువంటి అగత్యం లేకుండా ఈ అద్భుతమైనటువంటి జగత్తుకు మూలమైన సదాశివుణ్ణి త్రయోదశితో కూడినటువంటి చతుర్దశి, అదే మాస శివరాత్రి. ఆ పర్వదినాన్ని ఆరాధించినట్టయితే మనశ్శాంతి కలుగుతుంది, గ్రహదోషాలన్నీ పోతాయి, ఆధ్యాత్మిక ఉన్నతి కలుగుతుంది. అలా అభిషేకాత్ ఆత్మశుద్ధి, ఏ చైతన్యమైతే ఈ సకల చరాచర సృష్టిని నడిపిస్తుందో అదే మనలోనూ ఉన్నది. అద్భుతమైనటువంటి మంత్రములతో నమక చమకాలతో అనేకమైన దివ్యమైనటువంటి దేవతా పదార్థాలతో ఆ స్వామిని అభిషేకించినట్టయితే ఆత్మశుద్ధి అయి ఆ తత్వం ఏమిటో బోధపడుతుంది. అనంతరం బిల్వదళాలతో బిల్వానాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అని దర్శించి స్పర్శించటం వల్ల పాపాలన్నీ ప్రక్షాళనమయ్యి తత్వం ఏమిటో బోధపడుతుంది. మనం పంచాంగ శ్రవణం చేసేటప్పుడు గురు బలాన్ని, శని స్థితిని, రాహుకేతుల యొక్క స్థానాన్ని వివరిస్తారు. కారణం ఏమిటి అంటే, గురు బలం శుభములను కలగటానికి ఆచరించాల్సిన విధి విధానాలను తెలియచేస్తే, ఆచరించిన కర్మ ఫలాలను ఏ విధంగా అనుభవించాలో తెలియజేసేది శనిగ్రహం. రాహుకేతువులు ఛాయాగ్రహాలు. ఈ రాహుకేతువుల యొక్క ప్రభావంతో జాతక చక్రంలో కలిగే దోషాలన్నీ పోగొట్టుకోవాలి అంటే శివార్చన చెయ్యాలి. ఈ గ్రహాలన్నీ శివుని యొక్క స్వాధీనంలో ఉంటాయి. అందుకే అద్భుతమైన మాస శివరాత్రి పర్వదినాన ఆ శివునికి అభిషేకం చేస్తూ గ్రహ దోషాలను పోగొట్టుకుంటూ మనశ్శాంతిని పొందుతూ ఆధ్యాత్మిక ఉన్నతిని అందుకోవటం కోసం అందించబడిన అద్భుతమైన సాధనమే మాస శివరాత్రి నాడు ఆచరించాల్సినటువంటి
శివార్చన విధానం ఆచరిస్తూ ఎదురయ్యే ఆటంకాలన్నింటినీ ఆనందంగా దాటుకుంటూ అద్భుతమైన శ్రేయోపథంలో ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. గురుగారు, వసంత నవరాత్రుల్లో శ్రీరాముణ్ణి అలాగే శరద్ నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధించమని చెప్పటంలో గల రహస్యం ఏమిటి? కాలస్వరూపాన్ని అద్భుతంగా అభివర్ణించింది ఆర్షవాంగ్మయం. ఉత్తరాయణాన్ని ఆ పరమాత్మ యొక్క పురుష స్వరూపంగా భావించి అర్చన చెయ్యమంటే, దక్షిణాయనాన్ని స్త్రీ రూపంగా ఆరాధించమన్నారు. సంవత్సరంలో మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు అది ప్రభాత సమయం అని, చైత్రమాసంలో ఆ కాలస్వరూపాన్ని మధ్యాహ్నంగా అభివర్ణించి, అనంతరం తులారాశిలో ప్రవేశించినప్పుడు రాత్రి సమయంగా తెలియజేయటం జరిగింది. ఎందుకని అలా తెలియజేశారు అంటే, సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు భూమధ్య రేఖకు దగ్గరగా వచ్చి సూర్య చైతన్యం పెరుగుతుంది కాబట్టి అది ప్రభాత సమయం. ఇక చైత్రమాసం మధ్యాహ్న సమయం సూర్య తేజస్సు అద్భుతంగా అందే సమయం. తులారాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తే సూర్యశక్తి సన్నగిల్లి మనిషిలో ఆ చైతన్య ప్రభావం తగ్గుతుంది. శక్తి సంధానే శరీర ఉత్పత్తి. తగ్గుతున్నటువంటి చైతన్యాన్ని పెంపొందించుకోవాలి అంటే దేవత అనుగ్రహం కావాలి. వసంత శరదాదేవ జననాశ కరావిభవు అంటుంది దేవి భాగవతం. వసంత ఋతువు, శరదృతువు జన నష్టాన్ని కలిగించే సమయం. అందుకే చైత్రమాసంలో ప్రారంభమయ్యేటువంటి వసంత నవరాత్రులలో ఆ పరమాత్మను శ్రీరామునిగా ఆరాధిస్తే, శరదృతువులో ప్రారంభమయ్యి ఆశ్వయుజ మాసంలో పాడ్యమి నుంచి నవరాత్రులను ప్రారంభించి దశ పాపహర ఇది దసరా, పాపాలన్నీ పోగొట్టుకోవటం కోసం పోగొట్టగలిగిన సామర్థ్యం కలిగిన ఆ తల్లిని ఆరాధించే విధానమే శరదృతువులో మనం ఆచరించేటువంటి శరద్ నవరాత్రి మహోత్సవం. అంతేకాకుండా సంవత్సరానికి మొట్టమొదటి నెల చైత్రం. నక్షత్రాలలో మొట్టమొదటి నక్షత్రం అశ్విని. మాసాల రీత్యా చైత్రమాసం మొదటిదైతే నక్షత్రాల రీత్యా అశ్విని నక్షత్రం మొదటిది. అశ్విని నక్షత్రం పౌర్ణమితో కూడినటువంటి మాసాన్ని ఆశ్వయుజ మాసం అంటాం. అప్పుడే శరద్ నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఇలా సూర్యచంద్ర గతులను ఆధారంగా చేసుకొని ఏ ఆరాధన జనబాహుళ్యానికి శ్రేయస్సు చేకూరుస్తుందో అలాంటి ఆరాధన విశేషాలను వివరించేటువంటి ఆర్షవాంగ్మయం వసంత నవరాత్రులను, శరద్ నవరాత్రులను ఆచరిస్తూ వసంత నవరాత్రుల్లో శ్రీరాముణ్ణి ఆరాధించి ఆ శక్తిని పొందండి. దేవీ నవరాత్రులలో ఆ తల్లిని ఆరాధించి అద్భుతాన్ని సొంతం చేసుకోండి అని తెలియజేసి, అదే వసంత శరద్ నవరాత్రుల యొక్క ఆంతర్యం. నవాన్ రాతి ఇది నవరాత్రి అని, కొత్త దేహాన్ని అందించేది. రాతి సుఖమితి రాత్రి అని, సుఖాన్ని అందించేది అన్నటువంటి అర్థంలో ఈ విశేషాన్ని వివరించటం జరిగింది. గురుగారు, శివలింగ స్వరూపాలు ఎన్నో విధాలుగా ఉన్నాయి. అందులో స్ఫటికలింగం యొక్క ప్రత్యేకత ఏమిటి? శివారాధన చేసేటప్పుడు, అభిషేకం చేసేటప్పుడు ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిషం రుద్రానువాకాంజపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం అని ధ్యాన శ్లోకంతో ఆ స్వామిని జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్, ఒక స్ఫటికలింగ జ్యోతిగా అభివర్ణించటం జరిగింది. ఎందుకు స్ఫటికలింగంగా అభివర్ణించారు అంటే, స్ఫటికము మన హృదయానికి ప్రతిబింబము. ఎర్రటి పువ్వులతో అర్చన చేస్తే ఎర్రగా కనబడుతుంది, పచ్చ పువ్వులతో అభిషేకిస్తే పచ్చగా కనబడుతుంది. నైసర్గికము
అయినటువంటి ఔపాధికమైనటువంటి మార్పులతో ముందుకు సాగుతుంది లింగ స్వరూపం. అంటే ఏ భావనతో అర్చిస్తామో అదే ఫలితాన్ని మనం అందుకుంటాం. హృదయాన్ని నిర్మలంగా, శుద్ధంగా, స్వచ్ఛంగా ఉంచుకుంటే ప్రపంచమంతా నిర్మలంగా, పవిత్రంగా భాసిస్తుంది. దుష్టపు ఆలోచనలతో దుర్మార్గాలను చేసే ఆలోచన చేస్తే అనర్థాలన్నింటినీ ఎదుర్కోవలసినటువంటి అగత్యం ఏర్పడుతుంది. నిర్లిప్తతకు, శుద్ధతకు చిహ్నమే స్ఫటికలింగం. ఆ స్ఫటికలింగాన్ని అర్చించటం వల్ల మనస్సు ప్రశాంతంగా మారి చక్కటి ఆలోచనతో జీవితం ముందుకు సాగుతుంది. అందుకే స్ఫటికలింగాన్ని అర్చిస్తూ సమస్త శుభాలను అందుకునేటువంటి ప్రయత్నం చేయమని చెప్పింది శాస్త్రం. భాగవతంలో ఎన్నో గాథలను విశదీకరించారు వేదవ్యాస మహర్షి. ఆ కథలలో పంచరత్నాలుగా పేర్కొనబడిన కథలివి. అవనీ చక్రములోన ఏ పురుషుడే ఆమ్నాయమున్ విన్న మాధవుపై లోక శరణ్యుపై భవములందపించగా జాలు భక్తి విశేషంబు జనించు అట్టి భువన క్షేమకరంబైన భాగవతాంనాయము బదరాయనుడు దాగల్పించే నేర్పొప్పగన్ అంటూ భాగవత ప్రారంభంలోనే వ్యాసుడు అందించిన అద్భుతమైనటువంటి ఈ భాగవతం యొక్క విశేషాన్ని తెలియజేస్తారు. ఎన్నో గాథలు, ఘట్టాలు శ్రీమద్ భాగవతంలో మనకు కనపడ్డ 5 ఘట్టాలను ప్రత్యేకంగా పంచరత్నాలు అని పేర్కొంటారు. మొదటిది ప్రహ్లాద చరిత్ర, రెండవది వామన చరిత్ర, మూడవది కుచేలోపాఖ్యానం, 4 గజేంద్ర మోక్షం, 5 రుక్మిణీ కళ్యాణం. వీటిని ఇంత ప్రసిద్ధమైన పంచరత్నాలుగా పేర్కొనటంలోని ఆంతర్యం ఏమిటి అంటే, ప్రహ్లాద చరిత్ర ఉత్తమమైన జన్మ పొందాలి అంటే ఎలాంటి సాధన చెయ్యాలో తెలియజేస్తుంది. ఉల్లిగొన నాటి నుండి ఉల్లసితమైన దైవయోగంబున శోభిల్లెడి మునిమనమంతయు ఉల్లంబున మరొక పుట్రదొకనాడైనని అంటాడు ప్రహ్లాదుడు. నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిర్మల తత్వమును, ధర్మ జ్ఞానంబును శ్రవణం చేసే కనుక ఇప్పుడు కూడా ఆ మాధవుని యొక్క స్మరణే నిరంతరము నా మదిలో నడుస్తోంది అని తెలియజేస్తాడు. ఇలా ఉత్తమమైన జన్మ తీసుకున్న తరువాత సార్థక్యం ఎలా పొందాలి అంటే, వామన చరిత్రలో శ్రీమన్నారాయణుడైనా ఇవ్వటం ఆపి తీసుకోవటం ప్రారంభిస్తే అల్పుడైతాడు, వామనుడైతాడు అన్న సత్యాన్ని తెలియజేస్తూ ఇవ్వటంలో ఉన్న ఆనందం ఏమిటో అర్థమయ్యేలా వివరించింది వామన చరిత్ర. అనంతరము కుచేలోపాఖ్యానం. భక్తితో భగవంతుణ్ణే స్నేహితుడిగా భావించి ఆరాధించినట్టయితే సకల సౌఖ్యాలు సొంతమవుతాయి అన్న విషయాన్ని వివరించి, గజేంద్ర మోక్షం ద్వారా కర్మ ఫలాలను అనుభవింపక తప్పదు. ఇంద్రద్యుమ్న మహారాజు ఆ శ్రీమన్నారాయణుడు ధ్యానిస్తూ పెద్దలని గౌరవించని కారణాన గజేంద్రుడై జన్మిస్తే, హూహు అనే గంధర్వుడు దైవాపరాధం చేసిన కారణాన మొసలై జన్మించాడు. ఈ ఇద్దరిని వారి వారి కర్మ ఫలాలను అనుసరించి కటాక్షించిన వాడు ఆ కమలాక్షుడే అన్న విషయం మనకు గజేంద్ర మోక్షంలో అర్థమైతే, రుక్మిణీ కళ్యాణము జీవ బ్రహ్మైక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తుంది. రుక్మిణి అంటే ఆత్మ చైతన్యం. ఆ రుక్మిణి యొక్క 5 సోదరులు, 5 ఇంద్రియాలు. ఎంతకీ మాట వినని ఇంద్రియాలను మన స్వాధీనంలోకి తెచ్చుకోవాలి అంటే, రాక్షస వివాహంలో తనను పరిణయమాడమని చెప్పిన రుక్మిణీదేవిలాగా, నీవే తప్ప ఇతం పరం బెరుంగా, నేను ఈ సంసార సాగరంలో ఈ ఇంద్రియ వ్యామోహంలో చిక్కుకుపోయి ఉన్నాను, కాపాడాల్సిన బాధ్యత నీదే అని ఆ స్వామిని అర్థిస్తే, కాపాడే బాధ్యత తన భుజస్కంధాల మీద వేసుకొని
5 అన్నలను అవమానించినట్టు 5 ఇంద్రియాలను తేలిక చేసి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఇలా 5 ఘట్టాలతో అద్భుతమైన ఈ పంచరత్నాలతో భాగవత కథామృతాన్ని పెద్దలు వివరిస్తారు. అందుకే వీటిని పంచరత్నాల సమానమైనటువంటి భాగవత గాథలుగా పేర్కోవటం జరిగింది. గురుగారు, శ్రీరమణ గీత ఎవరు రచించారు? ఈ గ్రంథం యొక్క విశిష్టత ఏమిటి? శ్రీరమణ గీత కావ్యకంఠ గణపతి మునివారు ప్రపంచానికి అందించారు. రమణులతో జరిగిన సంభాషణలన్నింటినీ అద్భుతమైన గ్రంథంగా ఆవిష్కరించారు. ఏ విధంగానైతే భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉంటాయో అలానే శ్రీ రమణ గీతలో కూడా 18 అధ్యాయాలు ఉంటాయి. 300 శ్లోకాలు ఉంటాయి. 37 ప్రశ్నలకు సమాధానమే శ్రీ రమణ గీత. 1913 డిసెంబర్లో కావ్యకంఠ గణపతి ముని రమణులతో సంభాషణ చేశారు. అనేక సందేహాలను అడిగారు. ఆ సందేహాల సమాధానాలన్నింటినీ మొట్టమొదటి అధ్యాయంలో పొందుపరిచారు. మార్గత్రయ కథనం అని ద్వితీయ అధ్యాయంలో అనేక మంది భక్తులు అడిగినటువంటి సందేహాలకు రమణులు ఇచ్చిన సమాధానాలన్నింటినీ గ్రంథస్థం చేశారు. అలా 18 అధ్యాయాలు 300 శ్లోకాల సమాహారంగా అద్భుతమైన ఆత్మతత్వాన్ని వివరించాయి. హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం హహమిహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి. హృది విషం స్వం చిన్వయా మజ్జతావా ప్రాణచలనరోధాత్ ఆత్మనిష్ఠోభవ అంటూ 2వ అధ్యాయంలో ఆత్మతత్వాన్ని ఆవిష్కరిస్తూ హృదయఘోర మధ్యంలో నేను నేను అంటూ ఆ ఆత్మజ్యోతి ప్రకాశిస్తోంది. ఓ మనసా, దాన్ని వెతుక్కుంటూ దానిలో లీనమయ్యి దాన్ని గుర్తించే ప్రయత్నం చెయ్యి. లేదా పవన చలనరోధాత్ శ్వాసను నిలకడగా నిలిపి మనస్సును దానిలో ఐక్యం చేసే ప్రయత్నం చెయ్యి. ఇలా అద్భుతమైన ఆత్మతత్వ వివరణను, దాన్ని చేరుకొని తెలుసుకొని ఆనందించే వైనాన్ని శ్రీ రమణ గీతలో ఆవిష్కరించారు కావ్యకంఠ గణపతి ముని. భగవద్గీతను అధ్యయనం చేయటం వల్ల ఎలాంటి ఆత్మ ప్రబోధం కలిగి అద్భుతమైన జీవనం మన సొంతమవుతుందో, అలా శ్రీ రమణ గీతను పారాయణ చేయటం వల్ల అద్భుతమైన ఆనందం మన సొంతమవుతుంది. అభ్యసిస్తూ సాధన చేస్తూ జీవిత పరమార్థాన్ని గుర్తించే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, వేద మంత్రాలు అనేవి మన అభిష్టాలను నెరవేర్చే సాధనాలుగా చెప్తారు కదా. ఈ నేపథ్యంలో విద్యార్థుల మేధస్సు వికసించటానికి వేదం చెప్పినటువంటి విషయాలు ఏంటి? వేదంలో సామాజిక జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యలన్నింటికీ పరిష్కారం తెలియజేయబడే మార్గాన్ని వివరించారు. సంతానం కావాలి, ధన సముపార్జన కావాలి, తెలివితేటలు పెరగాలి, వివాహం కావాలి, కళ్ళకున్నటువంటి వ్యాధి పోవాలి, ఇలా ఎలాంటి సమస్య అయినా సరే అద్భుతమైనటువంటి మంత్రాన్ని స్వరంతో ఉచ్చరించటం ద్వారా పరిష్కరించుకోవచ్చు. అలా మానవ జీవితానికి అవసరమైనటువంటి అన్ని విషయాలను వేదం ప్రస్తావించింది. అందుకే వేదోఖిల ధర్మమూలం. ధర్మాలన్నీ కూడా వేదంలో తెలియచేయబడ్డాయి కనుక వేద విజ్ఞానాన్ని అభ్యసిస్తూ ఆనందంగా జీవించే ప్రయత్నం చేయండి. మయి మేధాం మయి ప్రజాం మయి అగ్నిర్జ్యోతిర్దధాతు
మయి మేధాం మయి ప్రజాం మయి ఇంద్రియం దధాతు, మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యో భ్రాజో దధాతు అన్నటువంటి మేధాసూక్తము విద్యార్థుల యొక్క మేధస్సును పెంచుతుంది. స్వరం తెలుసుకొని పెద్దల దగ్గర అభ్యాసం చెయ్యాలి. వేదాన్ని శృతి అంటారు. ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము, దీర్ఘస్వరితము ఇలా ఈ స్వరంతో జపించినప్పుడే పూర్తి ఫలితం దక్కుతుంది. తెలుసుకోవటం కోసం అనేక గ్రంథాలు పరిశీలించినా అభ్యాసం చేసేటప్పుడు మాత్రం గురువుల దగ్గర నుంచి తెలుసుకొని స్వరసహితంగా ఆ మంత్రాలను ఉచ్చరించినట్టయితే అద్భుతమైన ప్రయోజనాలు మన సొంతమవుతాయి. మంత్రములను అనుష్ఠానం చేసి ప్రయోజనం పొందిన అనేక మంది మహానుభావుల చరిత్రలను పరిశీలించినట్టయితే ఈ విషయంలోని సత్యం మనకు అవగతమవుతుంది. కనుక ఆ వేద విజ్ఞానాన్ని పెద్దల ద్వారా తెలుసుకొని అనుష్ఠానం చేసి అద్భుతమైనటువంటి ఆనందాన్ని అందుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, అలాగే అన్ని ధర్మాల గురించి క్షుణ్ణంగా తెలియజేసిన వేదం వ్యవసాయ శాస్త్రం గురించి ఏం వివరించింది? యజుర్వేదంలోని తైత్తరు ఉపనిషత్తులో నమక చమకముల యొక్క ఉచ్చారణ విధానాన్ని ప్రస్తావించారు. దానిలో ఎలా పంటలను పండించుకోవాలి, ఏ ఏ పంటలను పండించుకోవాలి, ఆ పంటలకు అవసరమైన పనిముట్లేమిటి, వీటన్నింటినీ కూడా ప్రస్తావన చేయటం జరిగింది. ఓషధయశ్చమే కృష్ణపశ్చంచమే అకృష్ణపశ్చంచమే, వ్యవసాయాధారమైన భూమి నాదే, వర్షాధారమైన భూమి నాదే, వ్రియాశ్చమే యవాశ్చమే మాషాశ్చమే తిలాశ్చమే ముద్గాశ్చమే ఖల్వాశ్చమే గోధూమాశ్చమే మసురాశ్చమే. ఇలా ధాన్యాలన్నింటినీ ప్రస్తావన చేస్తూ ఈ ధాన్యాలన్నీ నావే, వరి, మినుములు, పెసలు, కల్వములు అని ఒక్కొక్క ధాన్యము యొక్క విశేషాన్ని వివరిస్తూ వాటిని సొంతం చేసుకోవాలి. ఇలా వేదంలో ప్రస్తావించని విషయం ఉండదు. వాటిని సేద్యం చేసి అందుకోవటం కోసం రథేశ్చ రథకారేభ్యశ్చ నమో నమో అంటూ నమ్మకంలో వారందరికీ నమస్కారం అంటాడు. అందుకే ఈ సకల చరాచర సృష్టికి మూలమైన ఆ సదాశివ తత్వాన్ని నమక చమకాల ద్వారా ఆవిష్కరిస్తూ ఆయనకు నమస్కరిస్తూ లోకాలన్నింటినీ చల్లగా చూడాల్సిన బాధ్యత నీదేనని ఆయనను ప్రార్థిస్తూ, మూలము శాంతించినప్పుడు ప్రపంచమంతా ఆనందంగా ఉంటుంది. కాబట్టి వృక్షస్య మూలశేతేన శాఖా పుష్పంతి అయి వధ, ఏ విధంగానైతే వృక్షం యొక్క మూలంలో నీరు పోస్తే పళ్ళు, కాయలు, మొగ్గలు, పువ్వులు అన్నీ అందుబాటులోకి వస్తాయో, సకల చరాచర సృష్టికి మూలమైన సదాశివుణ్ణి నమక చమకాల ద్వారా ఆరాధించటం వల్ల సమస్త సృష్టి ఆనందంగా ఉంటుందన్న సత్యాన్ని వేదం తెలియజేసింది. అలా వ్యవసాయిక విషయాలు, విద్యా విషయాలు, ఖగోళ విషయాలు ఇలా అన్నింటినీ ప్రస్తావించింది వేదం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చిన ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.